హలో హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లావణ్య. వెల్కమ్ టు ఫిల్మ్ మ్యాటర్. బాలీవుడ్ నటి శృంగార తార పూనం పాండే మృతి చెందారు. 31 సంవత్సరాల పూనం పాండే మరణించినట్టు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. గర్భాశయ క్యాన్సర్ తో పూనం పాండే మృతి చెందిందని పూనం పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దిసేపటి క్రితం పూనం పాండే అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చేసిన పోస్ట్ బాలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురి చేసింది. 2013లో నషా సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పూనం పాండే అనేక వివాదాలకు కేరఫ్ అయ్యారు. ఆమె నేడు మరణించిందని, ఆమె గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారని, దానితో బాధపడుతూ తుది శ్వాస విడిచారని ఈ రోజు అత్యంత బాధాకరమైనదిగా అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పూనం పాండే అభిమానులకు విషాదంగా మారింది. పూనం పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. గతంలో భారత వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. కొద్ది రోజుల క్రితం పూనం పాండే మాల్దీవుల షూటింగ్ అకస్మాత్తుగా రద్దు చేసుకున్న తర్వాత పూనం పాండేపై వార్తలు హల్చల్ చేశాయి. ఇక తాజాగా పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందారన్న వార్తను ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రస్తుతం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన 24 గంటలైనా కాకముందే పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో తుది శ్వాస విడవడం బాధాకరం.